ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డ్ రిలీజ్ చేసినటువంటి 100 మార్క్స్ మ్యాథ్స్ మోడల్ పేపర్లో నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వాటిలో నుంచి ఫస్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఎంటీ సెట్ ఈజ్ అన్నాడు ఇక్కడ మనకి. సో ఇక్కడ మనకి ఎంటీ సెట్, మన ఎంటీ సెట్ని మనం ఎలా చూపించవచ్చు, దీన్నే మనం ఇక్కడ 5తో కూడా చూపిస్తాం. దీన్ని 5. అయితే ఇక్కడ ఎంటీ సెట్ అనేది సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఏ సెట్కైనా కానీ ఎంటీ సెట్ అనేది సబ్సెట్ అవుతుంది. మళ్ళీ ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఈ ఎంటీ సెట్ దానికదే సబ్సెట్ అవుతుంది కదా, కాబట్టి ఎంటీ సెట్కి అట్లీస్ట్ 1 సబ్సెట్ ఉంటుంది అనమాట. సో కాబట్టి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ an ఎంటీ సెట్ ఈజ్ అన్నప్పుడు ఇక్కడ మనము 1 రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ దీన్ని మనం ఇంకొక మెథడ్లో కూడా మనం నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాము. సో అది ఎలా అంటే 2n. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్, అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో అన్ని ఎలిమెంట్స్ ఇక్కడ మనం n ప్లేస్లో రాసుకుంటాం మనం. సపోజ్ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఎంటీ సెట్, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఏం ఎలిమెంట్స్ ఏం లేవు కదా, కాబట్టి దీన్ని ఎంటీ సెట్ అంటాం. సో కాబట్టి 0 అనమాట. 2 ఎనీథింగ్ పవర్ 0 ఏమవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. సో మనం ఈ మెథడ్ యూజ్ చేసుకొని కూడా నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రాఫ్ ఆఫ్ ది పాలినామియల్. సో ఇది గ్రాఫ్ అనేది ఈ పాలినామియల్ యొక్క గ్రాఫ్ అనమాట ఇది. సో ద కర్వ్ విచ్ టచెస్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ 1 ప్లేస్ ఓన్లీ, ఎట్ 1 పాయింట్ అంటాం దీన్ని. సో కాబట్టి ఈ కర్వ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర అది టచ్ చేస్తుందో అన్ని జీరోస్ ఉంటాయి ఇక్కడ దీనికి. అంటే ఇక్కడ ఈ కరువు ఈ ఎక్స్ యాక్సిస్ని ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది కదా, ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది కాబట్టి మరి ఇచ్చేటువంటి ఈ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయి అంటే 1 జీరోనే ఉంటుంది. మరి ఆ జీరో ఏమవుతుంది అంటే ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ ఏ నెంబర్ దగ్గర అయితే అది టచ్ చేస్తుందో ఆ నెంబర్ని దాని యొక్క జీరో అని చెప్పుకుంటాం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, log 10, log 100, log 1000 సో ఆన్ ఆర్ ఇన్ డాష్ ప్రోగ్రెషన్ అన్నాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి టర్మ్స్ అనేవి ఏ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అని ఇక్కడ చెప్పమన్నాడు ఇక్కడ మనల్ని. మరి ఇలా ఇచ్చినప్పుడు log 10 అంటే ఇది మనము ఇక్కడ 10th క్లాస్లో మనం కామన్ లాగరిథమ్స్ తీసుకుంటాము. సో కామన్ లాగరిథమ్స్కి బేస్ ఎలా ఉంటుందండి, 10 ఉంటుంది. సో log a బేస్ a ఈక్వల్స్ టు 1 కదా. సో కాబట్టి log 10 బేస్ 10 కూడా ఏమవుతుంది, ఇది 1 అవుతుంది. సేమ్ అలాగనే log 100, మరి బేస్ ఏమి లేకపోతే 10 తీసుకోవాలి. మరి 100 మనం ఎలా రాసుకుంటాం, మనం log 10 స్క్వేర్ బేస్ 10గా తీసుకుంటాము. మరి log a పవర్ m బేస్ b ఈక్వల్స్ టు m ఇంటూ log a బేస్ b కదా. సో కాబట్టి ఇక్కడ దీన్ని log 2 ఇంటూ log 10 బేస్ 10. సో log a బేస్ a ఈక్వల్స్ టు 1 కాబట్టి 2 ఇంటూ 1 ఈక్వల్స్ టు 2. సో నెక్స్ట్ log 1000 ఈక్వల్స్ టు ఈ 1000ని మనం ఎలా రాయొచ్చు, దీన్ని log 10 క్యూబ్గా రాయొచ్చు కదా. కామన్ లాగరిథమ్స్లో బేస్ 10 ఉంటుంది. సేమ్ ఫార్ములా ఇక్కడ మనకి 3 ఇంటూ log 10 బేస్ 10. సో log a బేస్ a 1 కదా, 3 అవుతుంది. మరి ఇటు వాల్యూస్ అని ఏంటివి, ఇదేమో 1, ఇదేమో 2, దీని వాల్యూ ఏమో 3. సో కాబట్టి 1, 2, 3 సో ఆన్. మరి ఏ ప్రోగ్రెషన్లో ఉండే చూడండి ఒకసారి. ఇవి డిఫరెన్స్ ఎంత, 2కి 1కి డిఫరెన్స్ ఎంత అండి, 1. 3కి 2కి డిఫరెన్స్ ఎంత, 1. సో కాబట్టి ఏ 2 టర్మ్స్ మధ్య డిఫరెన్స్ అయినా కానీ ఎలా ఉంది, సేమ్గా ఉంది కదా. సో దీన్ని కామన్ డిఫరెన్స్ అంటాం. కామన్గా డిఫరెన్స్ సేమ్ ఉంది కాబట్టి మరి ఇవి ఇక్కడ ఉన్నటువంటి టర్మ్స్ అనేవి ఏ ప్రోగ్రెషన్లో ఉంటాయి అంటే ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి అన్నమాట. ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x ఈక్వల్స్ టు 2 ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ 2x ప్లస్ 3y ఈక్వల్స్ టు 13, దెన్ y అన్నాడు. ఇక్కడ మనల్ని y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఈ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, ఇది 2 వేరియబుల్స్లో ఉన్నటువంటి లీనియర్ ఈక్వేషన్ అనమాట. మరి ఈ లీనియర్ ఈక్వేషన్ ఒక స్ట్రైట్ లైన్ని డినోట్ చేస్తుంది అనమాట. సో 2x ప్లస్ 3y ఈక్వల్స్ టు 13 అనేటువంటిది ఈ స్ట్రైట్ లైన్ని డినోట్ చేస్తుంది. ఇఫ్ ద స్ట్రైట్ లైన్ ఈజ్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ x, y, ఈ x, y అనేటువంటి పాయింట్ గుండా కనుక ఇది పాస్ అవుతూ ఉంటే మరి దాంట్లో x వాల్యూ ఇచ్చాడు ఇక్కడ మనకి 2 అని ఇచ్చాడు. మరి y వాల్యూ ఏమవుతుంది, మరి y వాల్యూ కోసం సాల్వ్ చేయాలి.
సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ 2x ప్లస్ 3y ఈక్వల్స్ టు 13. మరి x ఈక్వల్స్ 2 అనేది ఒక సొల్యూషన్ అంట. సొల్యూషన్ అంటే ఇక్కడ మనకి 2 పెట్టినప్పుడు మరి దీన్ని సాటిస్ఫై చేస్తే మరి y వాల్యూ ఏమై ఉంటుంది అని ఇక్కడ అడిగాడు మనల్ని. సో x ఈక్వల్స్ టు 2 కనుక అయితే 2 ఇంటూ 2 ప్లస్ 3y ఈక్వల్స్ టు 13. 2 2 ఎంత 4. సో ఈ 4 అటువైపు ట్రాన్స్ఫర్ చేసినట్టయితే 3y ఈక్వల్స్ టు 13 మైనస్ 4 అవుతుంది. సో 3y ఈక్వల్స్ 13 మైనస్ 4 అంటే ఎంత 9 కదా. దెన్ y ఈక్వల్స్ టు 9/3. 3 3s are 9. Therefore y equals to 3 out. So next question, find the common ratio of geometric progression root 2, root 8, root 32. ఆల్రెడీ ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్లోనే ఉంది అన్నాడు. అయితే ఇక్కడ కామన్ రేషియో ఏందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇక్కడ మనకి. సో ఇక్కడ కామన్ రేషియో ఫైండ్ అవుట్ చేసేటప్పుడు రేషియో అంటే T2/T1, T3/T2 అంటే కామన్గా ఉన్నటువంటి రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మాకు రేషియో అనగానే √8/√2 రాసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ √8ని ఇక్కడ మనము √4 × 2గా రాయొచ్చు కదా. 4 2s 8 వస్తుంది /2 అవుతుంది. ఈ √4 × 2ని మనము √4 × √2గా రాసినట్టయితే కింద ఏముందండి ఇక్కడ √2. సో ఈ √2కి క్యాన్సిల్ అయినట్టయితే ఇక్కడ ఏం మిగులుతుంది, ఇక్కడ మనకి 4 మిగులుతుంది. సో √4 ఎంత అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది. అంటే ఈ రెండింటి మధ్య రేషియో ఎంత వచ్చింది, ఇక్కడ మనకి 2 వచ్చింది. మరి ఈ రెండింటి మధ్య రేషియో కూడా సేమ్ అవుతుందా లేదా చూడాలి ఒకసారి. ఇక్కడ మనం √32/√8 ఈక్వల్స్ టు, సో ఇక్కడ √32ని మనము 4/8 రాయొచ్చు కదా. 4/8 /√8. సో ఇక్కడ √4 × 8ని ఇక్కడ మనం √4 × √8గా రాయొచ్చు /√8. సో పైన కింద √8 కామన్గా ఉంది కదా, క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ √4 మళ్ళీ √4 అంటే 2. సో కాబట్టి ఏ 2 టర్మ్స్ మధ్య రేషియో ఎంత ఉంది, ఇక్కడ 2. రేషియో అంటే 2/1 అని రాసుకోవచ్చు, ఏం కాదు ఇక్కడ మనకి. సో కాబట్టి కామన్ రేషియో ఏమవుతుంది, 2 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ 2x³ + 3 × √x - 5 ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఇది ఒక స్టేట్మెంట్. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ మనం చెప్పగలగాలి. అలానే ఇంకో స్టేట్మెంటు 0 ఆఫ్ ది పాలినామియల్ 2x - 3 ఈజ్ 3/2 అని ఇచ్చాడు ఇక్కడ మనకి. సో ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. మరి 2 స్టేట్మెంట్స్లో ఈ 2 ట్రూవా లేకపోతే ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ అవుతుంది అనేది ఇక్కడ మనం చెప్పగలగాలి, లేకపోతే 2 ఫాల్స్ అనేది చెప్పగలాలి ఇక్కడ మనం. సో ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ స్టేట్మెంట్ 2x³ + 3 × √x - 5 ఈజ్ నాట్ ఏ పాలినామియల్ అన్నాడు. అసలు పాలినామియల్ అంటే ఎలా ఉండాలి, ఈ x యొక్క పవర్స్ అనేవి ఎలా ఉండాలి అంటే నాన్ నెగిటివ్ ఇంటీజర్స్, అంటే పాజిటివ్ ఇంటీజర్స్ అయి ఉండాలన్నమాట. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టేట్మెంట్లో √x అనేది దాన్ని మనం ఎట్లా రాస్తామని x⁴1/2 అని రా. మరి ఇది ఇంటీజర్ కాదు కదా, ఇదేంటిది రేషనల్ నెంబరు. అకార్డింగ్ టు ద డెఫినేషన్ ద వేరియబుల్ పవర్స్ ఆర్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్. సో కాబట్టి ఇట్స్ నాట్ ఏ పాలినామియల్. సో ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఇది 0 ఆఫ్ ది పాలినామియల్ 2x - 3 ఈజ్ 3/2 అన్నాడు. సో ఇక్కడ మనకి 2x - 3 అనేది ఒక పాలినామియల్ కనుక అయితే మరి దీని యొక్క 0 ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ పెట్టినప్పుడు అది 0 అవుతుందో ఆ వాల్యూని ఏమంటామంటే 0 ఆఫ్ దిస్ పాలినామియల్ అంటాం. మరి దీని యొక్క 0ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం దీన్ని 0కి ఈక్వల్ చేసుకోవాలి. మరి 0కి ఈక్వల్ చేసినట్టయితే 2x ఈక్వల్స్ ఏమవుతుంది, 3 అవుతుంది. x ఈక్వల్స్ ఎంత, 3/2 అవుతుంది. సో కాబట్టి x ఈక్వల్స్ 3/2 వచ్చింది కాబట్టి 3/2 అనేది ఏమవుతుంది, ఇచ్చినటువంటి పాలినామియల్కి 0 అవుతుంది అనమాట. సో కాబట్టి 0 ఆఫ్ ది పాలినామియల్ 2x - 3 ఈజ్ 3/2 అన్నాడు. 3/2 వచ్చింది కదా ఇక్కడ మనకి. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా ఏమవుతుంది, ట్రూ అవుతుంది. లేకపోతే ఈ 3/2ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఆ పాలినామియల్ కనుక 0కి ఈక్వల్ అయింది అనుకోండి, మరి అప్పుడు 3/2ని ఏమంటామంటే 0 ఆఫ్ దిస్ పాలినామియల్ అంటాం. 2 × x వాల్యూ ఇక్కడ 0 అంత ఇచ్చాడు ఇక్కడ మనకి 3/2 -3. సో ఈ 2 2 గెట్ క్యాన్సిల్, ఏమైంది ఇక్కడ 3 - 3 ఈక్వల్స్ టు 0. అంటే ఈ పాలినామియల్ ఎప్పుడు 0 అయింది, ఎక్స్ ప్లేస్లో 3/2 పెట్టినప్పుడు 0 అయింది. కాబట్టి మరి ఈ 3/2ని ఏమంటామంటే 0 ఆఫ్ దిస్ పాలినామియల్ అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్, స్లోప్ ఆఫ్ ది లైన్ x = 3 ఈజ్. x = 3 అనేటువంటి లైన్ యొక్క స్లోప్ ఏంటిదో ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇక్కడ మనల్ని. సో x = 3 అనేటువంటి లైన్ ఎలా ఉంటుంది ఈ కోఆర్డినేట్ ప్లేన్లో. సో ఇదేమో x యాక్సిస్, ఇదేమో y యాక్సిస్.
ఈ ఎక్స్ యాక్సిస్ మీద మనం 1 2 3 సో అని ఇలా తీసుకున్నట్టయితే మన ఇక్కడ పాయింట్ 3,1 ఉందనుకోండి. పాయింట్ ఇక్కడ పెడతాం. 3,2 అంటే ఇక్కడ, 3,3 అంటే ఇక్కడ, 3,4 అంటే ఇక్కడ. మరి ఈ పాయింట్స్ అన్నీ జాయిన్ చేసుకుంటూ వస్తే ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. సో ఈ స్ట్రైట్ లైన్ దేని గుండా పోతుంది? ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నటువంటి 3 అనే పాయింట్ కూడా పోతుంది. 3 అనే నెంబర్ కూడా పోతుంది. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ కోఆర్డినేట్స్ అన్నీ ఏమని 3 కదా. కాబట్టి ఈ లైన్ని మనము ఏమంటామంటే x = 3 అంటాం. అంటే ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఏంటిది? x = 3 అనమాట. సో ఇక్కడ x = 3 అనేటువంటి లైను దేనికి ప్యారల్గా ఉంది? y యాక్సిస్కి ప్యారల్గా ఉందన్నమాట. మరి ఇక్కడ y యాక్సిస్ యొక్క స్లోప్ కానీ y యాక్సిస్కి ప్యారల్గా ఉన్నటువంటి లైన్స్ యొక్క స్లోప్ కానీ నాట్ డిఫైన్ అనమాట. మనం డిఫైన్ చేయలేం. సో కాబట్టి మరి ఎక్కడ డిఫైన్ అవ్వదు? tan 90 దగ్గరే కదా డిఫైన్ అవ్వండి. tan 90 దగ్గర డిఫైన్ అవ్వదు. సో కాబట్టి మరి స్లోప్ ఆఫ్ దిస్ లైన్ ఈజ్ ఏమవుతుంది? tan 90 అవుతుంది ఇక్కడ. సో నౌ 8th క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ హూజ్ రేడియస్ ఈజ్ 7 సెంటీమీటర్స్. ఇక్కడ మనకి సెమీ సర్కిల్ అంటే హాఫ్ ఆఫ్ ది సర్కిల్. ఈ సర్కిల్లో హాఫ్ని ఏమంటామంటే సెమీ సర్కిల్ అంటాం. సో రేడియస్ ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి? 7 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది హాఫ్ ఆఫ్ ది సర్కిల్ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ అన్నాడు. సో యాక్చువల్లీ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ సర్కిల్? πr². ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ πr². బట్ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే హాఫ్ ఆఫ్ πr² అవుతుంది కదా. హాఫ్ ఆఫ్ πr². హాఫ్ ఆఫ్ పై అంటే మనం ఇక్కడ 22/7గా రాయొచ్చు. ఆర్ అంటే ఇక్కడ ఇచ్చాడు కదా, r = 7 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు ఇక్కడ మనం. సో r² ఉంది కాబట్టి 7 × 7గా రాస్తాం. సో ఈ 7 గెట్ క్యాన్సిల్. ఈ 2 1s 2 11s. నౌ 11 × 7 = 77. ఇది ఏరియా కదా మనం ఫైండ్ అవుట్ చేసింది కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్స్ రాస్తాం. స్క్వేర్ సెంటీమీటర్స్ లేకపోతే సెంటీమీటర్ స్క్వేర్ అంట. సో 9th క్వశ్చన్, మ్యాచ్ ది ఫాలోయింగ్ అన్నాడు. సో ఇక్కడ మనకి సైన్ తీటా అంటే ఇది సైన్ తీటాకి రెసిప్రోకల్ ఏంటిదండి? ఇక్కడ మనకి కొసెకెంట్ తీటా అంటే ఇక్కడ మామూలుగా రెసిప్రోకల్ ఆఫ్ సైన్ తీటా అంటే 1/sin θ రాస్తాం కదా. మరి 1/sin θని మనం దేంతో చూపిస్తాం? మనం కొసెకెంట్ తీటాతో చూపిస్తాం. మరి ఇక్కడ కొసెకెంట్ తీటా అంటే 1/sin θ రాస్తే ఇక్కడ 1/1/sin θ అంటే మళ్ళీ sin θనే వచ్చేది. అంటే ఇది 1/కొసెకెంట్ తీటా అనేది sin θకి ఈక్వల్ అవుతుంది. సో కాబట్టి ఏకి ఏమవుతుంది? ఇది థర్డ్ ఆప్షన్ అవుతుంది. థర్డ్ వన్. అలానే కాస్ తీటా. ఈ కాస్ తీటా ఇక్కడ ఆప్షన్లను బట్టి చూసుకోవడమే మనం. ఇక్కడ మనం కాస్ తీటాకి రెసిప్రోకల్ ఏంటిదండి? సీకెంట్ తీటా. అంటే ఇక్కడ మనం కాస్ తీటాకి రెసిప్రోకల్ అంటే 1/cos θ రాస్తాం కదా. అంటే 1/cos θని మనం దేని చూపిస్తాం? మనం సీకెంట్ తీటాతో చూపిస్తాం. మరి ఇప్పుడు 1/1/cos θ అంటే మళ్ళీ ఏమవుతుంది? ఇక్కడ కాస్ తీటానే వస్తుంది. అంటే ఈ కాస్ తీటా అనేది 1/sec θకి ఈక్వల్ అవుతుంది. మరి ఇక్కడ బీకి ఏమవుతుంది? ఇది బీకి 1 అవుతుంది. బీకి 1. నెక్స్ట్ tan θని మనం sin θ/cos θ రాస్తాం కదా. సో కాబట్టి సికి ఏమవుతుంది? ఇక్కడ 2 అవుతుంది. ఆప్షన్ 2 అవుతుంది. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ టు పిక్ ఏ జాక్ కార్డ్ ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్? అంటే డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే మనం 52 కార్డ్స్ మనం డెక్ ఆఫ్ కార్డ్స్ అంటాం ఇక్కడ మనం. అంటే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈక్వల్స్ టు 52. మన ప్లేయింగ్ కార్డ్స్ 52 ఉంటాయి. అయితే ఇక్కడ మనము ఈ 52 కార్డ్స్లో నుంచి ఒక జాక్ కార్డ్ని మనం పిక్ చేయడానికి తీయడానికి గల ప్రాబిలిటీ ఎంత అని అడిగాడు ఇక్కడ మనం. అంటే అసలు జాక్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి 52 కార్డ్స్లో? ఒక 4 ఉంటాయి. నెంబర్ ఆఫ్ జాక్ కార్డ్స్, దాని ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్స్ టు 4. అంటే ఫేవరబుల్ అంటే మనం ఏం తీయాలనుకుంటున్నాం ఇక్కడ? మనం జాక్ కార్డ్స్ కదా. అంటే దాని అక్కడ ఉన్నటువంటి ఆ ఈవెంట్కి ఫేవరబుల్గా ఉన్నటువంటి అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మనకి 4 ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి జాక్ కార్డ్స్ మనకి రెడ్ హార్ట్లో ఒక జాక్ కార్డ్ ఉంటుంది. రెడ్ హార్ట్ అండ్ రెడ్ డైమండ్లో కూడా ఒక జాక్ కార్డ్ ఉంటుంది. బ్లాక్ క్లబ్స్లో ఒక జాక్ కార్డ్ ఉంటుంది. బ్లాక్ స్పేడ్స్లో కూడా ఒక జాక్ కార్డ్ ఉంటుంది. మొత్తం ఇక్కడ 4 కార్డ్స్ ఉంటాయి ఇక్కడ మనకి. సో మనం తీయాల్సింది జాక్ కార్డ్ కాబట్టి దాన్ని ఏమంటామంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటాం. ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి? 4. ఇక్కడ ఈవెంట్ ఏంటంటే పికింగ్ ఏ జాక్ కార్డ్.
మళ్ళీ ఇక్కడ ఈవెంట్ ఏంటిది, పికింగ్ ఏ జాబ్ కార్డ్. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్, ఈ ఈవెంట్కి ఫేవరబుల్గా ఉన్న అవుట్కమ్స్ ఎన్ని 4 బై, మరి ఇక్కడ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఇక్కడ మనకి 52. 4 1 4 1 4, 4 3 12 ఈక్వల్స్ టు 1/13. సో the probability to pick a job card from a deck of cards equals to 1/13. So 11th question, the mean of x plus 3 x minus 3 అన్నాడు. ఇక్కడ మనకి మీన్ ఎలా కనుక్కుంటామండి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మరి ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, ఇదొక అబ్జర్వేషను, ఇదొక అబ్జర్వేషను, ఇదొక అబ్జర్వేషను. ఇక్కడ 3 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఇక్కడ మనకి 3 అన్నమాట. మరి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎక్స్ ప్లస్ 3 ప్లస్ ఇదొక అబ్జర్వేషన్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఇంకొక అబ్జర్వేషన్ ఏంటిది ఇక్కడ ఎక్స్ మైనస్ 3. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 3 కదా. సో ఇక్కడ మనకి +3 -3 గెట్ క్యాన్సిల్. ఎన్ని ఎక్స్లు ఉన్నాయి ఇక్కడ మనకి 3 ఉన్నాయి. సో 3x/3. సో పైన కింద 3ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ మీన్ ఏమవుతుంది, ఇక్కడ మీన్ ఈక్వల్స్ టు ఎక్స్ అవుతుంది. సో ఈ 1 మార్క్ క్వశ్చన్స్లో లాస్ట్ క్వశ్చన్ 12th వన్, ద పాయింట్ లైస్ ఇన్ క్వాడ్రెంట్ 1 అన్నాడు. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. ఇక్కడ ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఒక 4 పాయింట్స్ ఇచ్చాడు. మరి ఈ పాయింట్స్లో ఈ క్వాడ్రెంట్ 1లో ఉన్నటువంటి పాయింట్ ఏందో ఇక్కడ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ మనకి ప్లేన్ని ఎక్స్ అండ్ వై యాక్సెస్ తోటి, ఇది ఎక్స్ యాక్సెస్, ఇదేమో వై యాక్సెస్ అనుకుంటే, ఈ ఎక్స్ వై యాక్సెస్ తోటి ఈ ప్లేన్ని మనం ఒక 4 క్వాడ్రెంట్స్గా మనం డివైడ్ చేయొచ్చు. సో ఇది క్వాడ్రెంట్ 1, క్వాడ్రెంట్ 2, క్వాడ్రెంట్ 3 అండ్ క్వాడ్రెంట్ 4. సారీ, ఇది క్వాడ్రెంట్ 4. సో ఇక్కడ మనకి ఈ క్వాడ్రెంట్ 1లో ఇది పాజిటివ్ డైరెక్షన్ ఇటువైపు అంటాం దీన్ని, ఇదేమో అబౌవ్ పైకి, అంటే ఇక్కడ పాజిటివ్ డైరెక్షన్, ఈ డైరెక్షన్లో అన్ని పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఈ డైరెక్షన్లో కూడా మనకు అన్ని పాజిటివ్ వాల్యూసే ఉంటాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి క్వాడ్రెంట్ 1లో మనం ఏ పాయింట్ తీసుకున్నా కానీ ఎక్స్ ఏమో పాజిటివ్, వై కూడా పాజిటివే కదా. సో కాబట్టి ఏ పాయింట్ తీసుకున్నా అన్ని పాజిటివే ఉంటాయి అన్నమాట. సో కాబట్టి క్వాడ్రెంట్ 1లో ఏ పాయింట్ అయినా కానీ పాజిటివ్గానే ఉంటుంది. సో కాబట్టి ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 పాయింట్స్లో 2 పాజిటివ్గా ఉన్నటువంటి ఏంటివి ఇక్కడ సి అనమాట. అంటే ఈ 7,1 అనేది క్వాడ్రెంట్ 1లో ఉంటుంది. మరి పాయింట్ లైస్ ఇన్ క్వాడ్రెంట్ 1 అంటే ఇక్కడ ఏంది 2 పాజిటివ్గా ఉన్నటువంటి పాయింట్ ఏంటిది 7,1. సో కాబట్టి ఆప్షన్ సి అవుతుంది.